నేనేమంటా అంటే ఇలా రాజమౌళి అనే ఈ వ్యక్తి బోయపాటి శ్రీనివాసరావును చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమాలు మా బాలయ్య బాబుకే సెట్ అయితే వచ్చు, కాదని అంటలే నేను. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఇప్పటిదాకా ట్రైలర్ చూసినానా, నేను సమాప్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అందులో ఒక ట్రైలర్ చూసిన, ఆ ట్రైలర్లు ఏమంటారంటే ఇప్పటిదాకా నువ్వు కేవలం మ్యాప్లల్లా మా దేశ పటంని చూసినవేమో, మా జోలికి రాకు, మా జోలికి వస్తే భారత్ యొక్క విశ్వరూపం చూపిస్తాం. ప్రపంచంలో మొత్తం మీది నడిచేది కేవలం మతమే, మా దేశంలో నడిచేది ధర్మమే. ఆ త్రిశూలంని స్క్రూ డ్రైవర్ తిప్పుకుంటా తీసుకొస్తాడు చూడు, అవి బాలయ్య బాబుకు సెట్ అవుతాయి. ఐ మీన్ నిజంగానే అఖండ ఆ పేరు ఎట్లున్నది, మళ్ళా కింద క్యాప్షన్ దాని టైటిల్ తాండవం. ఆ త్రిశూలంలో కూడా చూస్తుంటే గూజ్ బాంబ్స్ వస్తాయి. ఆ త్రిశూలం ఇట్లా త్రిశూలం తిరగంగానే మన నందీశ్వరుడు ఆ త్రిశూలం మీద తిరిగినట్టు కనిపిస్తుంది. ఇట్లా పక్కకేని ఇట్లా సినిమా స్టార్ట్ అయిన కొన్ని సెకండ్స్ కి కింద గద కనిపిస్తుంది. బిడ్డాని బద్దలు వలగొట్టడానికి రెడీ అయింది గద్ద, ఈ గద అని అనేది నాకు కనిపించింది ఆడ. నేను ఆ ఊహాగానాల్లో బతుకుతలేను. అసలు నన్ను అడిగితే క్లాస్ రూమ్లలో పలకా బలపం పట్టుకొని రాజమౌళి పోవాలి. జిందగీ అంతా కాపీ క్యాటే, జిందగీ అంతా కాపీ క్యాటే. కార్బన్ పేపర్ పట్టుకొని నడిపిస్తాడు ఆ మొత్తం సినిమా ఇండస్ట్రీని. సరే మనోడుగా పనికొచ్చేటోడు కదా, శివలింగాన్నే ఈడ మోపిండు కదా, గంగ దగ్గరికి లింగాన్నే తీసుకోబోయిండు కదా అని అనుకున్నాం. మనోడు గిట్లాంటోడు నువ్వు నష్టపోవడానికి ఇప్పుడు అనుకోలే, గింత సిగ్గుదేం చాతలు చేస్తాడని నన్ను అనుకోలే.